శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ పూజ టెంపుల్ బ్లాగ్. ఈ వీడియోలో మనం వినాయక చవితి పూజా విశేషాల గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. ముఖ్యంగా భాద్రపద శుద్ధ చవితి రోజు వచ్చే చవితిని వినాయక చవితి అని పిలుస్తామని మనందరికీ తెలుసు. కానీ ఆ రోజు చాలామంది కూడా అటు మంటపాల్లో కానీ ఇంట్లో కానీ రకరకాల వినాయకుళ్ళని తీసుకొచ్చి పూజిస్తారు. మామూలుగా ఇది కూడా మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఆ రోజు ఏ వినాయకుడిని పూజించాలి అంటే ఆ రోజు కేవలం సిద్ధి వినాయకుడిని మాత్రమే పూజించాలి అని శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. అంటే మన ఇంట్లో ఏ వినాయకుడి ప్రతిమ పెట్టినా కూడా అది కేవలం సిద్ధి వినాయకుడిగా భావించి మాత్రమే ఆ రోజు మనం పూజించాలి. ఇక చెప్పాలంటే సాధ్యమైనంత వరకు మట్టి వినాయకుడిని పూజించడమే చాలా మంచిది. శాస్త్రం కూడా అదే చెప్తుంది కాబట్టి మనమందరం కూడా మట్టి వినాయకుడిని పూజిద్దాం. ఇక ఆ రోజు ముఖ్యంగా సిద్ధి వినాయకుడిని పూజించిన ముందుగా ఎక్కడైతే మనం పూజా స్థలాన్ని శుద్ధి చేసుకొని అక్కడ పైన పాలవల్లి కట్టి ఆ పాలవల్లికి రకరకాల అంటే ఏకవింశతి పత్రాల్లో మనం పూజకు సేకరించుకున్నవి మిగిలిన అన్నీ కూడా అంటే మామిడి మండలు కానీ లేదా రావి జువి ఇలా అన్నీ ఏమేమి తెచ్చుకుంటామో అవన్నీ కూడా పైన కట్టి దానిపైన పండ్లలాగా కట్టి అదే చిన్న పందిరిలాగా ఏర్పాటు చేసుకొని కింద వినాయకుడిని పెట్టుకొని మనం పూజించాలి. సరే, ఈ విధంగా పూజ ప్రారంభమయ్యే ముందుగా ఒక అష్టదళ పద్మం వేసి దానిపైన ఆకు వేసి ఆకుపైన బియ్యం పోసి దానిపైన అంటే మనం తెచ్చుకున్నటువంటి ప్రతిమను సిద్ధి వినాయకునిగా భావించి దానిపైన పెట్టి పూజ ప్రారంభించాలి. అయితే ముందుగా గణపతి పూజ చేయాలన్నమాట. అంటే పసుపుతో చేసినటువంటి గణపతిని ముందుగా పూజించాలి. దీన్ని హరిద్రా గణపతి అని కూడా మనం పిలుస్తాము. కాబట్టి ఏ వినాయకుడిని మనం పూజించినా ముందుగా ఈ పసుపు వినాయకుడిని మాత్రం కంపల్సరిగా పూజించాలి. లేకపోతే సకల విఘ్నాలు కలుగుతాయని శాస్త్రవచనం. కాబట్టి ఖచ్చితంగా ఈ పసుపుతో తయారు చేసినటువంటి వినాయకుడిని ముందుగా పూజించి దాని తర్వాత ఈ సిద్ధి వినాయకుడిని మనం పూజించాలన్నమాట. ఈ సిద్ధి వినాయకుడిని షోడశోపచార పూజ చేస్తాము. ఇదంతా మనం చేసేదే. కాకపోతే దీంట్లో ముఖ్యంగా ఏకవింశతి పత్ర పూజ అనేది ఈ వినాయక చవితికి ఈ సిద్ధి వినాయకుడికి చేసే ముఖ్యమైన పూజ అన్నమాట. అది మనందరికీ తెలిసిందే. మాచీపత్రము, బృహతీపత్రము, బిల్వపత్రము, దూర్వాయుగ్మము, తర్వాత దత్తూరపత్రము, బదరీపత్రము, అపామార్గపత్రము, తులసీపత్రము, శమీపత్రము, అశ్వత్థపత్రము, విష్ణుక్రాంతపత్రము, దేవదారుపత్రము, కదంబపత్రము, మరువకపత్రము, సింధువారపత్రము, జంబూపత్రము, అర్కపత్రము, అర్జునపత్రము, చెంపకపత్రము, పలాశపత్రము, ఈ విధంగా 21 పత్రితో వినాయకుడిని పూజిస్తాము. దాదాపు ఇవన్నీ కూడా మన ప్రాంతంలో మనకు దొరికే పత్రాలే అన్నమాట. ఇవన్నీ కూడా దొరుకుతాయి. కాబట్టి అంటే మామూలుగా నగరంలో ఉండే వాళ్ళకంటే మామూలుగా బయట కొనుక్కొచ్చుకొని మనం ఈ పత్రితో మనం పూజిస్తాము. కాకపోతే ఎవరైనా గ్రామంలో ఉంటే వాళ్ళు స్వయంగా వెళ్ళి ఈ పత్రిని చూసి సేకరించుకుంటే చాలా మంచిది అని నా భావన. ఎందుకంటే అవి ఎలా ఉంటాయో మన పిల్లలకు తెలుస్తుంది. దాంతోపాటు ఎక్కడెక్కడ ఏ వస్తువు అంటే ఎక్కడెక్కడ ఏ చెట్టు ఉంటుంది, ఏ విధంగా మనం వాటిని సేకరించాలి అనేటువంటి విషయం కూడా మన పిల్లలకు తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా వాటిని స్వయంగా సేకరించుకొని తీసుకొచ్చుకొని తర్వాత శుభ్రం చేసుకొని ఆ స్వామికి సమర్పిస్తే మనకు లోకజ్ఞానం తెలుస్తుంది. దాంతోపాటుగా పుణ్యం పురుషార్థం ఈ రెండు కూడా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే చాలా మంచిది అని నా స్వయం భావన. ఇక దాని తర్వాత చివరిగా గరిక పూజ. అంటే కనీసం ఈ 21 పత్రాలు ఎవరికైనా లభించకపోయినా కనీసం గరికతో అయినా ఆ స్వామిని పూజించాలి అని శాస్త్రవచనం. కాబట్టి ఖచ్చితంగా కొంత గరికను సేకరించి ఆ గరికను స్వామివారికి దూర్వాయుగ్మ పూజతో పూజించాలన్నమాట.
ఈ విధంగా మనము ఈ వినాయకుడిని పూజించాలి. తరువాత కుడుములు, ఉండ్రాలు, పాయసము మొదలైన నైవేద్యాలన్నీ కూడా ఆ స్వామివారికి వాళ్ళ శక్తిని అనుసరించి సమర్పించాలి. దాంతో పాటుగా ఒక దోస పండును కూడా స్వామివారికి సమర్పించి దానిని కూడా ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచిది. ఇంకా ఈ విధంగా పూజంతా పూర్తయ్యాక స్వామివారి కథను కూడా కథాశ్రవణం చేస్తే చాలా మంచిది. దాంతోపాటు పిల్లలతో పద్యాలు కూడా పాడిస్తే చాలా మంచిది ఈరోజు. ఇక ముఖ్యంగా ఈ వినాయక చవితి రోజు సాయంకాలం పూట చంద్రుడిని చూడకూడదనమాట. ఒకవేళ కనుక ఎవరైనా పొరపాటున గనక ఈ చంద్రుడిని గనక చూస్తే వాళ్ళు ఈ శమంతోపాఖ్యానము అనేటువంటి ఈ కథను, అంటే ఈ వినాయక చవితి కథను ఒకసారి మళ్ళీ పారాయణం చేయడం, అదంతా కూడా మేము పారాయణం చేయలేము అనుకునే వాళ్ళు కనీసం ఈ శ్లోకాన్నన్నా చదువుకుంటే వాళ్ళకు ఎటువంటి నీలాపనిందలు లేకుండా ఉంటాయని శాస్త్రంలో చెప్తారు. కాబట్టి ఈ కింది శ్లోకాన్ని ఒకసారి మనం స్మరణ చేసుకుందాం. సింహప్రసేన మవదీర్ సింహో జాంబవత హతః సుకుమార మారోదీర్ తవహ్యేష శివంతకః. ఈ శ్లోకాన్ని గనక చదువుకొని ఆ స్వామి యొక్క పాదాల దగ్గర అక్షింతలు వేసి నమస్కారం చేసుకుంటే మనకు ఏ రకమైన నీలాపనిందలు ఉండవన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఉదయాన ఇంట్లో మామూలుగా మంటపాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ వినాయకుడిని పెట్టి, అంటే సిద్ధి వినాయకుడిగా భావించి మనం పూజించాలి. ముందుగా పసుపు వినాయకుడిని పూజించి తర్వాత వినాయకుడిని పూజించాలి. ఆయనకు 21 పత్రాలు ఈరోజు మనం పూజించాలన్నమాట. అందులో తులసి కూడా ఉంటుంది. ఈ ఒక్కరోజు మాత్రమే తులసి ఉంటుంది కాబట్టి ఆ తులసిని కూడా కంపల్సరీ వేసి పూజించాలి. దాని తర్వాత నివేదనగా కుడుములు, ఉండ్రాలు ఇవన్నీ పెట్టాలి. దాంతోపాటు వీలుంటే అంటే ఒక దోస పండును కూడా నైవేద్యంగా పెట్టి దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి. దాంతోపాటుగా ఒకవేళ గనక రాత్రిపూట గనక చంద్రుని గనక చూస్తే ఇంతకుముందు చెప్పినటువంటి, అంటే ఈ శ్లోకాన్ని గనక చదువుకొని ఆ స్వామి దగ్గర అక్షింతలు వేసి నమస్కారం చేసుకుంటే ఆ చూసినటువంటి దోషం అంతా కూడా పరిహారం అవుతుంది. ఇది ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.